ఆ నీళ్లన్నీ కిందికి పోతే పిఠాపురం ప్రాంతంలో ముంపు గురయ్యే పరిస్థితుంది. దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోమన్నాం. ఎందుకంటే 15,000, 20,000 వచ్చే అవకాశం ఉంది. 24 టీఎంసీ కెపాసిటీ వేయలేరు. ఇప్పటికే 21 మధ్యాహ్నాలకి నిండింది. కాబట్టి దీన్ని కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప లేకపోతే సమస్యలు వస్తాయి. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో ముంపు గురి కాకుండా, ప్రాజెక్టుకి ఇబ్బంది లేకుండా ఏం చేయాలో అవన్నీ చేయమని దానికి కూడా ఇచ్చాం. ఇంకొక పక్క రాష్ట్రం మొత్తం ఎక్కడ చెరువులకు కానీ, కాలువలకు కానీ, డ్రైన్స్కి కానీ గండ్లు పడకుండా కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఏజెన్సీ ఏరియాలో, విశాఖపట్నం ఏరియాలో పైనుండే హిల్స్ అనే కొండల మీద నుంచి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్ జరిగి ప్రమాదం ఉంది. అది కూడా జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఇంకొక పక్కన ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే అక్కడుండే చిన్న చిన్న గూడెలు కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. దానికి కూడా అప్రమత్తంగా ఉండమని వారిని కూడా అప్రమత్తం చేశాం. దీనికి కావాల్సిన వాటర్ కానీ, ఫుడ్ గ్రెయిన్స్ కానీ, అవసరమైతే ఫుడ్ ప్రిపరేషన్ కానీ, మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండమని అందరినీ అలర్ట్ చేశాం. కొల్లేరులో నీళ్ళన్నీ వస్తున్నాయి. ఇవన్నీ డ్రైన్ కావాల్సిన అవసరం ఉంది. పైన వచ్చే కొన్ని నందివాడ గ్రామాల్లో కొంచెం నందివాడ మండలం మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. కిందన కూడా ఇది డ్రైన్ అవుట్ కావాలి. దానికి కూడా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి అందరిని అలర్ట్ చేశాం. అంటే ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టరు లేకపోతే ఎస్పీ, మిగిలిన ఆఫీసర్స్ ఇవన్నీ కూడా చేయమని చెప్పాం. వాసార్ ల్యాబ్లో మాకు కొంత డేటా అసెస్మెంట్ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చినట్టు రెయిన్ఫాల్ కానీ, సబ్మెర్జెన్స్ ఏరియాలో ఉండే ఇంపాక్ట్ కానీ ఈ రెండు కూడా మ్యాచ్ చేసి ఇస్తున్నారు. అది కూడా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి వాడుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ విజయవాడకు వచ్చే కొందికి ఈరోజు యాజ్ యూజువల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే 3,97,866 మందికి ఇచ్చాం. మధ్యాహ్నం లంచ్ అయితే 4,33,400 మందికి ఇచ్చాం. రాత్రి డిన్నర్ కూడా 4,26,280 మందికి ఇచ్చాం. ఇప్పటి వరకు 97,70,000 మందికి ఆహారాన్ని అందించాం. అంటే 97,70,000 పాకెట్స్ని ఇంతవరకు అందించాం ఈ 8 రోజుల్లో. ఇంకొక పక్క వాటర్ అయితే 94 లక్షల వాటర్ బాటిల్ సప్లై చేశాం. మిల్క్ 28 లక్షల మిల్క్, 28 లక్షల లీటర్లు, బిస్కెట్స్ 41 లక్షల బిస్కెట్ పాకెట్లు ఇచ్చాం. క్యాండిల్స్ 3,33,000 ఇచ్చాం. అదే మరి మ్యాచ్ బాక్సెస్ 1,97,000 మ్యాచ్ బాక్స్ సరఫరా చేశాం. ఇంకొక పక్క ఈరోజు 62 మెట్రిక్ టన్స్ వెజిటబుల్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంతవరకు 163 టన్నులు మెట్రిక్ టన్నులు వెజిటబుల్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం. వాటర్ అయితే మొత్తం 236 ట్యాంకర్స్ పనిచేస్తున్నాయి. 417 ట్రిప్స్తో తీసుకెళ్లారు. ఇంతవరకు మొత్తం చూస్తే 2,090 ట్రిప్పులు నీళ్లు తీసిపోయి వాళ్ళకి సరఫరా చేశాం. ఇదంతా కూడా వాటర్ సప్లై ఇన్ lakh లీటర్స్ చూస్తే 120 లక్షల, అంటే 120 లక్షల లీటర్స్ ఆఫ్ వాటర్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరి వాటర్ కనెక్షన్స్ యాజ్ ఇట్ ఈస్ నిన్నటి నుంచి అట్లనే ఉంది. 12,197. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేసుకోవచ్చు. ఇంకా 2-3 రోజులు ఈ నీళ్లు వాడేదానికి లేదు. వాషింగ్ వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. సివిల్ సప్లైస్ ఈరోజు చాలా వరకు ప్రోగ్రెస్ వచ్చింది. 1,200 వెహికల్స్ పనిచేస్తున్నాయి. డోర్ డెలివరీ ఇస్తున్నాం. 1,10,000 కుటుంబాలకి ఇప్పుడు అందజేశాం. మొత్తం 2,32,000 కుటుంబాలకు అందజేయాలి. రేపు ఎల్లుండిలో ఇది కూడా పూర్తి అవుతుంది.
ఫైర్ ఇంజన్స్ కూడా మీరు చూస్తే 27,000 హౌసెస్ క్లీన్ చేశాం. అది కంటిన్యూ అవుతుంది. ఎంతమందికి అవసరమో ఈ సర్వీసులు అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. శానిటేషన్ దగ్గర 7,100 మంది పనిచేస్తున్నారు. 3,200 మెట్రిక్ టన్నులు లిఫ్ట్ చేశాం. ఇంకొక పక్కన టోటల్ రోడ్స్ కూడా 368 కిలోమీటర్లు క్లీన్ చేశాం. ఈరోజు నేను చూశాను, కొన్ని రోడ్లు దిగుడు చూశాను. రెండోసారి కూడా